హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కొన్ని రీజనింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ తెలుసుకుందాం. ఈ రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి మనం చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను, అలాగే క్యాంపస్ ప్లేస్మెంట్స్లోను, ఇంకా జాబ్ ఇంటర్వ్యూస్లో కూడా చూస్తూనే ఉంటాము. సో ఇదొక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, అలాగే దీనికి కొంత ప్రాక్టీస్ కూడా బాగా అవసరం. కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రీజనింగ్ క్వశ్చన్స్, అలాగే లాజికల్ క్వశ్చన్స్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, క్యాంపస్ ప్లేస్మెంట్స్కి యూజ్ అయ్యే విధంగా మీ ముందుకి తీసుకొద్దాం అనే ప్రయత్నంలో ఉన్నాం. కాబట్టి మీరు మన ఛానల్లో వీడియోస్ని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇచ్చారు. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 గురించి చూద్దాం. ఈ క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ ఉన్న ప్యాటర్న్ చూడండి. 4 నెంబర్స్ ఇచ్చాడు, అలాగే మధ్యలో ఒక స్క్వేర్ ఇచ్చి దాంట్లో ఒక వాల్యూ ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్ మార్క్లో మనం ఏ వాల్యూ వస్తుంది అనేది కింద ఉన్న ఆప్షన్స్ని బట్టి ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు చూడండి, మనం ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ బేసిక్ మ్యాథమెటిక్ ఆపరేషన్స్ని చూడాలి. అంటే ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, అలాగే డివైడెడ్ బై సింబల్. ఈ 4 ఆపరేషన్స్ యూస్ చేసి ఈ నెంబర్స్ మధ్యలో ఏ లాజిక్ ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ ఫస్ట్ 3 - 2, 9 - 7 వేసి వాటిని సమ్ చేస్తే ఈ వాల్యూ వస్తుందా, లేకపోతే మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వస్తుందా ఏంటనేది చూద్దాం. చూడండి, ఇప్పుడు 3 - 2 వేస్తే 1, 9 - 7 వేస్తే 2, 1 2. ఇక్కడ 2 1 వచ్చింది. పోనీ అలా అనుకుంటే అదే లాజిక్ ఇక్కడ కూడా పనిచేయాలి. ఇప్పుడు 8 - 4 వేస్తే 4, 6 - 1 5. కానీ ఆ లాజిక్ ఇక్కడ ఫెయిల్ అయింది. కాబట్టి మనం ఇక్కడ మైనస్ చేయడం కంటే ప్లస్ చేస్తే ఏమైనా వస్తుందేమో చూద్దాం. చూడండి, 3 + 2 + 7 + 9 ఇది ఎంత వచ్చింది? 21. ఇది 5 + 7 12, 12 + 9 21. అలాగే ఇక్కడ చూడండి, 8 + 1 + 6 + 4 ఇది ఎంత అయింది? 9. 8 + 1 9, 9 + 6 15, 15 + 9 19. 15 + 4 19. కాబట్టి ఈ నెంబర్స్ అన్నింటినీ మనం సమ్ చేస్తే మధ్యలో ఉన్న వాల్యూ వస్తుంది. ఇక్కడ సమ్ చేసి చూడండి, 6 + 2 + 9 + 5 ఎంత వస్తుంది? 6 + 2 8 + 9 17 + 5 22 కదా. సో 22 ఇచ్చిన ఆప్షన్స్లో ఉందా? ఉంది. 22 ఫస్ట్ ఆప్షన్, కాబట్టి ఇది రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం ఏంటంటే ఏదైనా ఒక లాజిక్ తీసుకున్నప్పుడు అది అన్నింటినీ సాటిస్ఫై చేస్తుందా అన్న కండిషన్ చెక్ చేస్తూ వెళ్తే మనకి ఆన్సర్ అనేది ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2లో ఒక సర్కిల్ ఇచ్చాడు, దాన్ని పార్ట్స్ చేసి వాటి మధ్యలో నెంబర్స్ ఇచ్చాడు. 1 4 7 10 13 19 22. ఇలా ఉన్నప్పుడు ఈ నెంబర్స్ మధ్యలో ఏం లాజిక్ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయాలని చెప్పా కదా. ఇప్పుడు చూడండి, 1 4 7 10 వీటిని అబ్జర్వ్ చేస్తే 1కి +3 యాడ్ చేస్తే 4 వస్తుంది, 4కి +3 యాడ్ చేస్తే 7 వస్తుంది, 7కి +3 యాడ్ చేస్తే 10, 10కి +3 యాడ్ చేస్తే 13. అంటే ఎవ్రీ నెంబర్కి దాని నెక్స్ట్ నెంబర్ రావడానికి ఎవ్రీ నెంబర్కి +3 యాడ్ చేశాడు అన్నది ఇక్కడ మెయిన్ లాజిక్. కాబట్టి మనకు ఆన్సర్ రావాలంటే ఆన్సర్ అనేది 19కి 13కి మధ్యలో ఉంటుంది. 19కి 13కి మధ్యలో ఉండాలి అంటే అప్పుడు ఒకవేళ అలా చూసుకున్నా ఇక్కడ ఆన్సర్ 4 అనేది మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఇది అసలు ఆన్సరే కాదు. ఇప్పుడు అంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా ఉంటుందంటే స్పీడ్ అండ్ యాక్యురసీ. కొన్నిసార్లు మనకి స్ట్రైట్ అవే ఆన్సర్ తెలియనప్పుడు మనం ఏం చేయాలంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఏది రాంగ్ ఆన్సరో ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు మిగిలిన ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఉంటుందని మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి అసలు ఆన్సర్ ఏంటనేది తర్వాత మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఈవెన్ గెస్ చేయడానికి కూడా ఏంటంటే మనం ఫస్ట్ రాంగ్ ఆన్సర్ ఏంటనేది తీసేయాలి. అలా నేను మీకు జస్ట్ ఆ టిప్స్ చెప్తున్నాను. బట్ ఇక్కడ మనకైతే ఈ క్వశ్చన్లో సింపుల్గా తెలిసిపోతుంది ఏంటంటే 13 + 3 వేస్తే ఆన్సర్ అని మనకు ఈజీగా తెలిసిపోతుంది. అంటే 13 + 3 వేస్తే 16 ఆన్సర్.
కానీ జనరల్గా ఏంటంటే మనం ఫాలో అవ్వాల్సిన టెక్నిక్, ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనకి కరెక్ట్గా ఆన్సర్ తెలియనప్పుడు రాంగ్ ఆన్సర్స్ ఏవి రాంగ్ ఆన్సర్స్ అన్నది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేస్తే, ఆ ఆప్షన్స్ కాకుండా మిగిలిన ఇంకో 2 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది తర్వాత తెలుస్తుంది. దానికి అప్పుడు మనం లాజిక్ అప్లై చేసుకుంటే వెళ్ళచ్చు. ఈ విధంగా చేస్తే మనకి చాలా టైం కూడా సేవ్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. అలాగే మనం ఫాస్ట్గా కూడా ఆన్సర్స్ చేయగలుగుతూ ఉంటాం. ఇప్పుడు చూడండి, థర్డ్ క్వశ్చన్లోకి వెళ్దాం. థర్డ్ క్వశ్చన్లో కొన్ని నెంబర్స్ ఇచ్చాడు, ఒక గ్రిడ్ లాగా ఇచ్చి దాంట్లో 3x3 గ్రిడ్ ఇచ్చి దాంట్లో నెంబర్స్ ఇచ్చాడు. 4, 12, 2, 3, 11, 4, 5 (10). ఈ క్వశ్చన్ మార్క్లో ఎంత వాల్యూ వస్తుందో చెప్పమంటున్నాడు. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ఈ నెంబర్స్ మధ్యలో ఏం లాజిక్ ఉండొచ్చు? ఒకవేళ 12/4 వేస్తే ఏమన్నా డివిజన్ చేస్తాడా అని చూద్దాం ఫస్ట్. 12/4 వేస్తే 2 వస్తుందా? రాంగ్, కాబట్టి డివిజన్ ఫెయిల్. 12 - 4 వేస్తే 8, అది కూడా రాంగ్. ఇప్పుడు ఒకవేళ కాలమ్స్ ఫస్ట్ యాడ్ చేద్దాం. ఈ 4 + 3 + 5 ఇది ఎంత అవుతుంది? ఇది 7. 4 + 3 7 అవుతుంది. 4 + 3 7 + 5 అప్పుడు ఎంత అవుతుంది? ఇది 12 రావాలి. అలాగే ఇక్కడ 2 + 4 6 + 10 16. ఇక్కడ కూడా ఇది ఫెయిల్ అవుతుంది లాజిక్. ఏంటంటే కాలమ్స్ని యాడ్ చేయడం కూడా రైట్ ఆన్సర్ కాదు. రోస్ని యాడ్ చేసి చూద్దాం, మనకి ఏదైనా ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు 4 + 12 + 2 ఎంత వచ్చింది? 4 + 2 16 + 2 18. ఇక్కడ 3 + 11 + 4 అంటే 3 + 11 ఎంత? 14 + 4 18. ఇది 2 రోస్ కూడా సమ్ చేసినప్పుడు మనకి 18 వస్తుంది. అంటే ఇక్కడ ఇచ్చిన లాజిక్ ఏంటంటే, ఈ రో ప్రకారం సమ్ చేసుకుంటూ వెళ్తే మనకి 18 టోటల్ రావాలి అన్నది ఆన్సర్. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 5, 10 ఉంది, ఇంకా 18 రావాలంటే మనకేంటి అంటే 15 ఆల్రెడీ వచ్చేసింది. 15 + 15కి ఎంత యాడ్ చేస్తే మనకి 18 వస్తుంది అంటే 3 యాడ్ చేయాలి. 3 ఇచ్చిన ఆప్షన్స్లో ఉందా? ఉంది. కాబట్టి 4 అనేది ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. అంటే వాల్యూ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 3 ఉండాలి అన్నది ఆన్సర్. ఇప్పుడు చూడండి, మీకు చెప్పిన ఈ 3 క్వశ్చన్స్ కాకుండా ఒక చిన్న అసైన్మెంట్ లాంటిది ఇది, మీరు ఆలోచించడానికి. సేమ్ మోడల్, ఇదే మోడల్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. స్క్వేర్ ఇచ్చాడు, దాంట్లో నెంబర్స్ ఇచ్చాడు 2, 7, 14, 23, 34, 47 (79). ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎంత వాల్యూ వస్తుంది అనేది మీరు ఆలోచించి ఆన్సర్ అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు జస్ట్ ట్రై చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో దీనికి ఆన్సర్ ఎలా వచ్చింది అనేది కూడా నేను కూడా చెప్తాను. బట్ మీరు ట్రై చేయండి, ఎందుకంటే మనం ఇట్లాంటివి ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఇంకా ఇంటర్వ్యూస్లో కానీ మనకి థింకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనం బేసిక్గా ఆన్సర్స్ అన్నీ చూసుకుంటూ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటూ వెళ్తాం అనేది అది ఓకే, అది ఎలాగో చేస్తూ ఉంటారు. బట్ ఇలా థింకింగ్ ఇంప్రూవ్ అవ్వాలంటే పర్ డే అట్లీస్ట్ ఒక 1 or 2 ప్రాబ్లమ్స్, దాంట్లో ఉన్న ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి అనేది మీరు అబ్జర్వ్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే ఆటోమేటిక్గా మీకు థింకింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. అలాగే మీతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ టైం మరిన్ని మంచి కాన్సెప్ట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.